ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఓవర్ నైట్ లో వీడియో ఎడిటింగ్ చేసేద్దాం, లేదంటే ఓవర్ నైట్ లో వీడియో ఎడిటర్ అయిపోదాం అని ట్రై చేయొద్దు. బేసిక్లీ మనం చూసే రీల్స్ కానీ, లేదంటే దాంట్లో చూసే ఫిల్టర్ ఎఫెక్ట్స్ కానీ, ఇవన్నీ మనం ఎగ్జైట్ అయ్యేలా చేస్తాయి. కానీ ఒరిజినల్ గా ఫిల్మ్ ఎడిటింగ్ కి మనకు కావాల్సింది పేషెన్స్. సో ఫస్ట్ ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సబ్జెక్ట్ డెప్త్ లో నేర్చుకోవాలనుకున్నప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ కి వీడియో ఎడిటింగ్ కి డిఫరెన్స్ అర్థం చేసుకోండి. వీడియో ఎడిటింగ్ అనేది మన పర్సనల్ గా సోషల్ మీడియా కానీ, లేదంటే వెడ్డింగ్ కానీ, ఏదైనా ప్రమోషన్ కానీ, ఆ ఈవెంట్ ప్రమోషన్ కానీ, లేదంటే జాబ్స్ కోసం కానీ, న్యూస్ రూమ్ కోసం కానీ, ఇంకేదైనా కానీ ఈ రిలేటెడ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం వీడియో కేటగిరీ కిందకే ఫుటేజ్ కేటగిరీలోకి వస్తుంది. సో దీన్ని వీడియో ఎడిటింగ్ అంటాము. హై ఎండ్ ఏదైతే క్రియేటివ్ సినిమాటిక్ స్టైల్ ఉంటుందో అక్కడ నుంచి లైవ్ ఫిల్మ్ ఎడిటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక 1 year ఎందుకు పడుతుంది? ఎగ్జాంపుల్, ఒక సాఫ్ట్వేర్ కి 5 ఇంటర్ఫేస్ మాడ్యూల్స్ ఉన్నాయి, అట్లానే ప్రీమియర్ కి ఒక 5 ఉన్నాయి, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కి ఒక 5 ఉన్నాయి. సో ఒక్కొక్క ఇంటర్ఫేస్ మాడ్యూల్ పైన ఫోటోషాప్ లో నువ్వు 10 days కూర్చుంటే 50 days నుంచి 70 days వరకు పడుతుంది. ఏదైనా మిస్టేక్స్ కానీ, ఇంకేదైనా కరెక్షన్ కానీ, సంథింగ్ క్రియేటివిటీ కానీ, ఎర్రర్స్ కానీ, ట్రబుల్ షూట్స్ కానీ, ఇవన్నీ కలిపి. అట్లానే ప్రీమియర్ ఇంకా హై ఎండ్ వెళ్ళిపోతాం, అంటే చిన్న చిన్న యానిమేషన్స్ అన్నమాట, మనం మోషన్ గ్రాఫిక్స్ అంటాం. సో దానిపైన కూర్చున్నప్పుడు లైవ్ స్టార్ట్ అవుద్ది. లైవ్ స్టార్ట్ అయినప్పుడు ఒక్కొక్క ఇంటర్ఫేస్ కి 10 days కాకుండా 15 days పట్టొచ్చు. సో దీని వల్ల ఒక్కొక్క కంటెంట్ పైన, లేదంటే ఒక్కొక్క వర్క్ స్పేస్ మాడ్యూల్ పైన మీరు ఇన్ని డేస్ అని కూర్చోవడం మొదలు పెడితే అప్పుడు ఫిల్మ్ ఎడిటింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. వి కట్, జే కట్ ఇదంతా కాకుండా మనకి స్క్రీన్ పైన ఎమోషన్, అంటే నీ క్యారెక్టర్ లో ఉన్న బ్రీత్, అంటే ఒక హీరోకి బ్రీత్ తీసుకుంటే ఆ బ్రీత్ ని కూడా నువ్వు అనలైజ్ చేయగలగాలి. అంతేగాని ఫ్రీడమ్ మోషన్ పెట్టేసి దాంట్లో ఏదో ఒక ఫిల్టర్ అప్లై చేసేసి ఈ ఫిల్టర్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటాయో దాన్ని చూసి మనం వీడియో ఎడిటింగ్ అని ఫీల్ అవటం అనేది ఇట్స్ వెరీ డేంజరస్. సో ఫిల్టర్ ఎఫెక్ట్స్ పైన ఫోకస్ చేయకండి. ఫిల్టర్ ఎఫెక్ట్స్ చూసుకుంటూ దానిపైన డెమోస్ ఇస్తే అది ఫోకస్ చేయకండి. అంటే నిబ్బి ఫిల్టర్ ఎఫెక్ట్స్ మీద ఉన్న ఎగ్జైట్మెంట్ మనకి నిజంగా ఎడిటింగ్ ఏంటో తెలుసుకోవాలనే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో, దేనికోసం వస్తామో దాన్ని క్లియర్ చేసేస్తుంది. ఒక వెడ్డింగ్ కి ఎంత ఖర్చు అవుతుంది ఆలోచించుకోండి. ఒక సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది, అంటే ఎంత పేషెన్స్ కావాలి. నువ్వు పేషెన్స్ లేకుండా అర్జెంట్ గా ఎడిటింగ్ నేర్చుకొని వెళ్ళిపోతే, అంటే నీకున్న అలవాట్లు బట్టో, లేదంటే నీకున్న టైమింగ్ బట్టో ప్రతిదీ ట్రిమ్ చేస్తావు. అడ్వాన్స్డ్ డెమో అయిపోయింది, ఫీజు 15,000 వచ్చేసింది, తక్కువ టైము, అంటే 1 year అంటే నేను 3 నెలల్లోనే నేర్పించేస్తాను. ఒక సోర్స్ ని రీప్లేస్ చేయడానికి, ఒక సోర్స్ ని అర్థం చేసుకొని ఎడిటింగ్ చేయడానికి చాలా తేడా ఉంది. నువ్వు తొందరగా డెమో ఇచ్చేసి, లేదంటే తొందరగా నీకు జీబీ ఏదైనా డేటా తీసేసుకొని తొందరగా టాంప్లెట్స్ ఇచ్చేస్తే ఇవన్నీ తీసుకెళ్లి ఏ డైరెక్టర్కి ఇస్తావు? సింపుల్ చెప్పాలంటే, ఒక పేషెన్స్ లేని స్టూడెంట్ వచ్చాడు అంటే ఒక పేషెన్స్ లేని మేనేజ్మెంట్ కానీ, ఒక ఫ్యాకల్టీ కానీ తయారవుతాడు డెఫినెట్ గా. ఇది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిందంటే ప్రతి మల్టీమీడియా కోర్స్ లోనూ షార్ట్ టర్మ్ అనేది జనరేట్ అయిపోతుంది. ఇంకా దీంట్లో ఫేక్ ఆపడం అనేది ఇంకెవరి వల్ల కాదు. టాంప్లెట్సే కావాలనుకుంటే అది ఏ వెబ్సైట్ నుంచి ఉంటాయో అది తెలుసుకోండి. అంతేగాని పెన్ డ్రైవ్ లో మీకు ఫ్రీగా డేటా ఇచ్చి ఎవరైనా ముద్రిస్తామని చెప్తే మాత్రం నమ్మకండి.